నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదు. శాంతి భద్రతలు సరిగ్గా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలపై ఆరా. టెక్నాలజీతో అభివృద్ధిని సాధించడంలో చంద్రబాబు ముందుంటారు. పోలీస్ హ్యాక్థాన్లో పెమ్మసాని, అనిత. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలముడి భూమి పూజ. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడి. సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో క్రిమినల్స్ కు చోటు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ ఫర్ ఏపీ పోలీస్ హ్యాక్థాన్ 2025లో ఆయన పాల్గొన్నారు. క్వాంటమ్ వ్యాలీ కింద ఏఐకి ప్రాధాన్యతనిచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచానికి తెలుగువారి సత్తాను మరోసారి చాటబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ ఫర్ ఏపీ పోలీస్ హ్యాక్థాన్ 2025ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి అనేది అపోహ మాత్రమేనని తెలిపారు. ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచి ప్రభుత్వ సేవలతో పాటు కావలసిన సర్టిఫికెట్లు పొందవచ్చునన్నారు. దేశంలోనే మొదటిసారిగా స్మార్ట్ సిటీ, డ్రోన్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్తో కాకుండా స్మార్ట్ వర్క్తో ప్రపంచాన్ని జయించే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందో, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటాయో అక్కడే అభివృద్ధి బాగా జరుగుతుంది. నేను టెక్నాలజీ పైన ఎంత శ్రద్ధ పెట్టానో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్ కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన. కొంతమంది మాట్లాడుతున్నారు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి చదువు కూడా మానేసి ఇంట్లో కూర్చుందామని. అది సొల్యూషన్ కాదు. నేను అందుకే ఒక మాట చెప్పాను, మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు మీరందరూ గుర్తుంటే ఆలోచిస్తే ప్రభుత్వం అంతా కూడా ఏ విధంగా నేను ఆలోచిస్తున్నానని ఒక విషయం చెప్తున్నాను మీకు. భారతదేశానికి ఆధార్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆధార్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఆటోమేటిక్ గా చేస్తారు. రేపు ఏదైనా విపత్తు వస్తే నాకు ఎవ్వరు చెప్పక్కర్లేదు. నేరుగా డ్రోన్ ద్వారా ఏ సహాయం పంపించాలన్నా వాళ్ళ ఇంటి పైకి నేను పంపించే అవకాశం వచ్చిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు ప్రపంచానికి చేసి చూపించారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పోలీస్ హ్యాక్థాన్లో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఐటీని అభివృద్ధి చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ దే భవిష్యత్ అని తెలిపారు. అంటే ఒక మనిషి ప్రవర్తనను బట్టి ఆ చుట్టుపక్కల 5 మంది ఎలా ఉంటారు అనేది చెప్పొచ్చు. మన ఆలోచనలు గంజాయి అమ్మే ఆలోచనలుగా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా గంజాయి అమ్మే వాళ్ళే మన పక్కన చేరుతారు. మన ఆలోచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంగా ఉంటే పోలీసులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించే విధంగా తయారవటానికి ఈరోజు ఈ స్టేజే మీకు నిదర్శనం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా లేని విధంగా, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలీసు వారందరూ కలిసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించి సమాజంలో జరుగుతున్నటువంటి స్కామ్స్ కానీ ఇంకోటి అన్నిటికీ కూడా సొల్యూషన్స్ రాసే విధంగా దాదాపు 160 మంది దగ్గరికి తీసుకొచ్చి అందులో 60 మంది బెస్ట్ కంపెనీస్ని ఐడెంటిఫై చేసి టెక్నాలజీని వినియోగించుకొని అనేక కేసుల్ని పోలీసులు ఖచ్చితత్వంతో పరిష్కరించగలుగుతున్నారని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏఐ ఫర్ ఏపీ పోలీస్ హ్యాక్థాన్ 2025లో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు.
పలు సమస్యలకు ఐటీ పరిష్కారం చూపలేకపోతుందని, క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ప్రస్తుతం పరిష్కారం కనుగొనే అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి హ్యాకథాన్ల వల్ల పోలీసుల్లో టెక్నాలజీపై పట్టు పెంపొందించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఒక పని ఒక గంటలో చేసే పని ఒక 5 మినిట్స్లో ఈ AI టూల్స్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పడం. దీని ద్వారా ఒక పోలీసింగ్ కానీ, గవర్నెన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వటమే కాకుండా ప్రజలకి సేవ చేసుకునే దిశగా ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. దీనిలోని మనందరం కూడా పార్ట్నర్షిప్ తీసుకోవటం ఒక ఎత్తు అయితే, ఈరోజు దాంట్లోని ఒక కాంపిటీషన్లా భావించకుండా దీన్ని ఒక మూమెంటం కింద భావించి ఈరోజు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ప్లాంట్లో వ్యర్థాలు వేరు చేయడం, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. విజయవాడ, గుంటూరుతో పాటు 12 మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను ఈ ప్లాంటుకు తరలిస్తున్నారు. సీఎంతో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే పుల్లారావు, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొండవీడుతో పాటు విశాఖలోనూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను జిందాల్ సంస్థ నడుపుతుంది. New upgradation 6 MW. How much time? Yeah, because we have to order the turbine. No, you order now. No, for your kind information, Madam has given advance this one. We have completed all technical specification. In a week's time, we are ordering the equipment. It is our order. పశ్చిమ నియోజకవర్గంలోని 22, 23 డివిజన్లలో శానిటేషన్ అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. శ్రీనివాసరావుపేటలోని 20, 22, 23 డివిజన్లో 1,39,00,000 వ్యయంతో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లమాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనివాసరావుపేటలో ప్రహరీ గోడ నిర్మాణం, మరుగుదొడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్ట్లు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వాటర్ ట్యాంక్ వద్ద గంజాయి బ్యాచ్ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అందుకే ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సుమారు 500 కోట్లతో అభివృద్ది పనులకు అనుమతులు ఇచ్చారని వెల్లడించారు. త్వరలోనే 22, 23 డివిజన్లో శానిటేషన్ పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆలహరి, నాగేశ్వరరావు, కార్పొరేటర్ బాబు, గుర్రం ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఓవరాల్గా ఈరోజు 1,39,00,000 రూపాయల వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ ఈ ఏరియా మొత్తం కూడా ఎప్పటి నుంచో డౌన్లో ఉండడం వల్ల కాస్త వర్షానికి మునిగిపోతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. డ్రైన్స్ కూడా ఇంకా మరిన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో టెండర్స్ వచ్చి ఇంకా వర్క్ నిమిత్తం రాని వాళ్ళందరినీ కూడా రీసెంట్గా అందరి టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వేసుకునే లాగా కమిషనర్ గారు, మేయర్ గారు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ చాలా ఫాస్ట్గా ఇక్కడున్న వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ సౌకర్యార్థం ఈ రోడ్స్ని, డ్రైన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ఈ చెత్తని, ఈ యొక్క మురికివాడల్ని శుభ్రం చేసే కార్యక్రమంలో గుంటూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గుంటూరు యొక్క ఏవైతే నగరపాలక సంస్థకు చెందిన 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఆ శ్రద్ధలో భాగంగా ఒక బడ్జెట్ విషయంలో కానివ్వండి, దేనిల విషయంలో కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 500 కోట్ల పైచలకు బడ్జెట్. ఇది ఇమీడియట్గా కాంట్రాక్టర్లందరూ కూడా మీరు నాణ్యమైన వర్క్ చేయాలి. మీరు ఏదో ఇంతకు ముందులాగా ఏదో పిచ్చి వర్కులు చేసి పిచ్చి బిల్లులు పెట్టుకుంటారంటే మాత్రం ఇక్కడ కుదరదు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. పొత్తూరువారి తోటలోని అంగన్వాడీ స్కూల్ ని పరిశీలించారు. ఇండక్షన్ స్టవ్ పరికరాలను డిప్యూటీ మేయర్ సజీలతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు పిల్లలకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నట్టు వెల్లడించారు. అవసరమైన చోట నూతన అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని నసీర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు గ్రాడ్యుయేట్ పట్టాలు అందించడంతో పాటు పలువురికి అక్షరాభ్యాసం చేశారు. కార్యక్రమంలో కూటమి కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించి ప్రతి ఒక్క సెంటర్ కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి 167 తూర్పు నియోజకవర్గంలో
167 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలు కేవలం నామమాత్రం కాకుండా ప్రతి ఒక్క పేటలో కూడా, ప్రతి ఒక్క డివిజన్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క బాలింతలు కూడా అవసరమైనటువంటి పౌష్టికాహారాలు అందించడం, పిల్లలకి అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం, దాని తర్వాత వాళ్ళ ఆరోగ్య విషయాల మీద కూడా పూర్తిగా డేటా మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి సిడిపిఓ గారికి కోరడం జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ ఇవ్వటం కూడా ఒక చరిత్రగా ఇక్కడ ఉన్న మహిళలందరూ ఎంతగానో గర్విస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల దగ్గర నుంచి 6 సంవత్సరాల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఆ ఏజ్కి ఏమేమి కావాలో అది కూడా అందిస్తున్నారు. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి మళ్ళీ 6 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఏవి కావాలి అనే ఒక ప్లాన్ వేసుకొని, ఒక మెనూ వేసుకొని అది కూడా అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే వరకు కూడా పౌష్టికాహారాలు అందించాలి అని తల్లికి సంరక్షణ, పిల్లలకి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇటు లాక్టేటింగ్ మదర్ని కూడా పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు. మరియు ప్రతి ఒక్కరి కూడా బాలింతలకు కూడా ఇలాంటి ఎన్నో న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారు. రాకపోతే ఇంటికి కూడా వెళ్ళి పంపిస్తున్నారు. సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ కార్ని పోలీసులు స్వాధీనం చేసుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉంచారు. ఈ సందర్భంగా వెహికల్ ఫిట్నెస్ ను రవాణా శాఖ అధికారులు నిర్వహించారు. ఎంవీఐ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో AP40DH 2349 ఫార్చునర్ కారును తనిఖీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలపై కుట్రలు పన్నుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విమర్శించారు. మోడల్ స్కూల్ పేరుతో ప్రాథమిక పాఠశాలను మూసివేయటం వల్ల పేదలకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. కార్పొరేట్ క్యాపిటల్ గా అమరావతిని సీఎం చంద్రబాబు మార్చారని, గతంలో రైతుల దగ్గర తీసుకున్న భూమిని అభివృద్ధి చేయలేదని, ఇంకా 40,000 ఎకరాలు దేనికోసం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనలో అవినీతి ఎక్కడా తగ్గలేదని, ఏ వ్యవస్థ చూసినా డబ్బులు ఇవ్వనిదే పనిచేయడం లేదని చింతామోహన్ ఆరోపించారు. ప్రధాని మోడీ దేశానికి చేస్తుంది ఏమీ లేదని, ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవతల రాజధాని 26 జిల్లాలున్నాయి. దాదాపు 23 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమరావతిని ఇష్టపడటం లేదు. 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో రాయలసీమ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఇష్టపడటం లేదు అమరావతిని. కర్నూలు నుంచి ఒంగోలు దాకా 10 జిల్లాల్లో ఎవ్వరూ ఇష్టపడటం లేదు, బయటపడటం లేదు. అంతే. చంద్రబాబు నాయుడికి సున్నితంగా తెలియజేస్తాను, నువ్వు రాయలసీమ బిడ్డవి, నువ్వు రాయలసీమ వాళ్ళే నీ పైన వ్యతిరేకంగా ఉన్నారు, అమరావతి పైన ఆలోచించవయ్యా ఓ మిత్రమా. నాకు 50 ఏళ్ళుగా నువ్వు బాగా తెలుసు. ఆలోచించు. మరి కామ్రేడ్ బివి రాఘవులు గారు రాజధాని పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజధాని నగరం కట్టేదానికి 1000 ఎకరాలు చాలు అన్నాడు. దాంతో కామ్రేడ్ బివి రాఘవులు గారితో నేను ఏకీభవిస్తున్నా. సీనియర్ సిటిజన్ సర్వీస్ ఆర్గనైజేషన్, హైమా స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో పెద్దవారిలో వచ్చే యూరినరీ సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎక్కువసార్లు మూత్ర విసర్జన కోసం వెళ్లే పరిస్థితి ఉంటే వారిలో యూరినరీ సమస్య ఉందని అర్థం చేసుకోవాలని డాక్టర్ కార్తిక్ వెల్లడించారు. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన అవగాహన కార్యక్రమంలో హైమా స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు. పెద్ద వయసు వారిలో వచ్చే యూరిన్ సమస్యలను అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు, గైనకాలజిస్ట్ డాక్టర్ సింధుశ్రీ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ హోల్డ్ చేయకూడదు యూరిన్. నేను అందరికీ ఏం చెప్తానంటే 2 నుంచి 2.5 గంటల కన్నా ఎక్కువసేపు యూరిన్ ఆపుకోకూడదు. ఎందుకంటే 65 ఇప్పుడు 50-45 ఇయర్స్ కూడా వస్తుంది అనుకోండి, 60 ఇయర్స్ దాటాక మనకి బీపీ, షుగర్ ఇలాంటి కామన్ కంప్లైంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే యూరిన్ హోల్డ్ చేస్తామో షుగర్ ఉన్న పేషెంట్స్కి యూరిన్లో షుగర్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ షుగర్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది యూరిన్లో. ఆ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు షుగర్ ఉంటే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో ఎక్కువసేపు యూరిన్ ఆపుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి అది కిడ్నీస్కి పాకే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.
వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించాలని కడప జిల్లాకు చెందిన కోట కార్తీక్ చేపట్టిన సైకిల్ యాత్ర దిగ్విజయంగా సాగాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ పేర్కొన్నారు. కార్తీక్ సైకిల్ యాత్ర గుంటూరుకు చేరుకున్న సందర్భంగా ఆయన బ్రాడీపేటలో స్వాగతం పలికి సంఘీభావం తెలియజేశారు. శ్రీధర్ మాట్లాడుతూ నేటి యువత కార్తీక్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భూమిని కాపాడడం, చెట్లను పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం అనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టారన్నారు. ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటితే వాతావరణ కాలుష్యం, వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందనే భావంతో మరి చిన్ననాటి నుంచే ఈ డిగ్రీ చదివే యువకుడు ఈ కార్తీక్ మరి భారతదేశ యాత్ర మరి చేయటం చాలా హర్షించదగ్గ పరిణామం. మరి యువత ఈ యువకుడు కార్తీక్ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తూ వాతావరణ కాలుష్యం లేకుండా కనుక చేస్తే ఈ భూమి చాలా సుఖ సంతోషాలతో భూమి మీద ప్రజలు ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ యువకుడికి మరి సంఘీభావం తెలియజేస్తూ అతనికి ఇంకా మంచి కార్యక్రమాలు ఇలానే చేసుకుంటూ పోవాలని అతనికి అభినందనలు తెలియజేయడం జరిగింది. జీవో నెంబర్ 36 ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరపాలక సంస్థ ఎదుట జరిగిన ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిఐటియు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాలరావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేయిస్తున్నామని చెప్పారు. గత సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే జీవోలు ఇచ్చి అమలు చేయాలని కోరారు. మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య కార్మికులందరికీ తల్లికి వందనంతో సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి అన్యాయం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలోకి వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరుగుతుంది. జూలై 4వ తేదీన విజయవాడలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఆ ధర్నాలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎప్పటి నుండి సమ్మెలోకి వెళ్తున్నామనేది డేట్ ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాల పెంపుదల చేయకపోతే సమ్మెలోకి వెళ్తాం. సమ్మె సందర్భంగా జరిగేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పట్టాభిపురం మెయిన్ రోడ్లో టకీలా లిక్కర్ స్టోర్ అందుబాటులోకి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ వాక్-ఇన్ లిక్కర్ స్టోర్లో వివిధ రకాల మద్యం బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్పీ ధరలకే తమకు నచ్చిన మద్యం బ్రాండ్స్ ను కస్టమర్లు తీసుకుని వెళ్లొచ్చని స్టోర్ నిర్వాహకులు తెలిపారు. గుంటూరులో ఇదే అతిపెద్ద వాక్-ఇన్ లిక్కర్ స్టోర్ అని చెప్పారు. విద్యుత్ కొత్త లైన్ల ఏర్పాటు నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్యామ్లానగర్ సబ్ స్టేషన్, రవీంద్రనగర్ సబ్ స్టేషన్, సాయినగర్, స్తంభాల గరువు, పాత పట్టాభిపురం తదితర ప్రాంతాల్లో విద్యుత్ కి అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారి ఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదు. శాంతి భద్రతలో సరిగ్గా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలపై ఆరా. టెక్నాలజీతో అభివృద్ధిని సాధించటంలో చంద్రబాబు ముందుంటారు. పోలీస్ హ్యాక్థాన్ లో పెమ్మసాని, అనిత. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలముడి భూమి పూజ. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.